అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ అండి. మన ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా సరే మంచిని మంచి అని మాట్లాడడంలో ఎవ్వరికీ నచ్చదు. అదేవిధంగా ఇన్ని దేశాలు తిరిగి ఇంత గొప్ప కీర్తి తెచ్చుకున్నటువంటి అన్వేష్ గారు ఈ టాపిక్ మీద మాట్లాడి అరెస్ట్ అవ్వడం అనేది నాకు అయితే కాస్త బాధాకరంగా ఉందండి. దయచేసి అన్వేష్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరందరూ కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. బెట్టింగ్ వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారో అందులో నేను కూడా ఒక బాధ్యుడినండి. అయితే ఈరోజున ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే గవర్నమెంట్ని ఎత్తి చూపడం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్ల మీద అలిగేషన్స్ అనేవి అవి కరెక్ట్ కాదు అంటాను. మనకు అన్నీ తెలిసినా కూడా గవర్నమెంట్తో పోరాడేంత గొప్ప వాళ్ళం మనం కాదండి. బహుశా నిజంగానే ఈ పని వాళ్ళు చేసి ఉన్నా మనము ఈ టాపిక్ డిస్కస్ చేయకపోయి ఉంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం అన్వేష్ గారు. ఎనీహౌ, మీరు తొందరగా బయటికి రావాలని, మీ నిరూపణ నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు మద్దతుదారుడిగా నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను మీకోసమని. సో దయచేసి ప్రజలారా మీరంతా కూడా అన్వేష్ గారికి అండదండగా నిలబడండి. మీరు కూడా ఎంతో డబ్బులు పోగొట్టుకొని ఉంటారు, బెట్టింగ్ యాప్స్ ద్వారా పోగొట్టుకొని ఉంటారు. దయచేసి మీరందరూ కూడా అన్వేష్ గారికి మద్దతుగా నిలబడండి. అంటే ఇది రెచ్చగొట్టే వీడియో అని అయితే మీరు అనుకోకండి దయచేసి. కానీ నాకెందుకో ఎప్పుడు ఏ టాపిక్ మీద నేను డిస్కస్ చేసేవాడిని కాదు. ఈరోజు నాకెందుకో ఈ టాపిక్ మీద డిస్కస్ చేసి వీడియో పెట్టాలి అని అనిపించింది. అందుకనే ఈ షార్ట్ వీడియో అనేది మీకు పెడుతున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా ఎంత నష్టపోయారు బెట్టింగ్ యాప్ ద్వారా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా కావాలండి. సో అన్వేష్ గారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఒకవేళ అన్వేష్ గారు చెప్పింది అబద్ధమైనప్పుడు కదా మనం అరెస్ట్ చేయాలి ఎవరినైనా. ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి అన్వేష్ గారు కూడా ఇక మీదట ఇలాంటి వార్తలు వీడియోగా చేయకపోతే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మంచిని మంచి అని చెప్తే, ఒరే నిజంరా బాబు, ఇది నిజాన్ని నిజంలా చెప్తే భరించేంత ఓపిక, సహనం ఎవరికీ లేదు అన్వేష్ గారు. మీరు చెబుతున్నటువంటి మాటల్లో 100% నిజం ఉంది. కానీ నిజాన్ని భరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు.